బ్రేకింగ్ చూస్తున్నా ముఖ్యమంత్రి పళనిస్వామి బలపరీక్ష చెల్లదని ప్రకటించాలంటూ డీఎంకే దాఖలు చేసిన పిటిషన్పై విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది మద్రాస్ హైకోర్టు. విపక్షాలను బలవంతంగా సభ నుంచి బయటకు పంపించి విశ్వాస పరీక్ష నిర్వహించారని, రాజ్యాంగ ప్రకారం ఇది చెల్లదని డీఎంకే తరపు న్యాయవాదులు వాదించారు. అయితే విశ్వాస పరీక్షను రహస్య ఓటింగ్ ద్వారా నిర్వహించడం సాధ్యం కాదని అన్నాడీఎంకే వాదించింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. సభలో జరిగిన పరిణామాలకు సంబంధించి వీడియో దృశ్యాలను తమకు సమర్పించాలని ఆదేశించారు. మరోవైపు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా తమిళనాడు వ్యాప్తంగా నిరాహార దీక్షలు చేపట్టింది డీఎంకే. బలపరీక్ష జరిగిన తీరును నిరసిస్తూ తిరుచిలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్. అన్ని జిల్లాల్లోనూ డీఎంకే ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. పళనిస్వామి విశ్వాస పరీక్ష జరిగిన సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు దౌర్జన్యం చేశారని డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు.